గోల్డెన్ కథలు. గోదావరి తల్లి ఒడిలో ఒదిగి ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి ప్రజల జీవితాలు గోదావరి ప్రవాహంతో ముడిపడి ఉన్నాయి. సూర్యోదయంతో పాటు ఊరంతా మేల్కొని వారి పనుల్లో వారు మునిగిపోయేవారు. అయితే ఆ ఊరి చివర అందరి చూపులకు దూరంగా ఒక పాత పూరి గుడిసెలో సోమయ్య కుటుంబం నివసిస్తూ ఉండేది. సోమయ్య, అతని భార్య సీత, 10 ఏళ్ల కొడుకు రాము, 8 ఏళ్ల కూతురు మల్లిక. వారిది ఒక చిన్న కుటుంబం. కాని వారి మంచితనాన్ని చూడడానికి ఊరికి కళ్ళు లేవు. ఊరి దృష్టిలో వాళ్ళు గజదొంగ రామయ్య కొడుకు కుటుంబం. సోమయ్య తండ్రి రామయ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాలను గడగడలాడించిన ఒక పేరు మోసిన దొంగ. అతను చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఆ దొంగ అనే ముద్ర సోమయ్య కుటుంబాన్ని నీడలా వెంటాడుతూనే ఉంది. అమ్మా, ఆకలేస్తుందమ్మా. ఒక్క నిమిషం తల్లి, గంజి కాగింది. అన్నయ్యను పిలుచుకురా, ఇద్దరూ కలిసి తాగచ్చు. నాకు గంజి వద్దమ్మా, నాకు మంచి చేపల పులుసుతో అన్నం తినాలని ఉందమ్మా. ఆ మాటకు సీత గుండె చివుక్కుమందే. పిల్లలకు కనీసం కడుపు నిండా కూర వండి పెట్టలేని బతుకు వారిది. అలా అనకూడదు బంగారం. నాన్న పనికి వెళ్ళాడు కదా, డబ్బులు తీసుకురాగాని నీకు నేను చేసి పెడతాను, సరేనా? అదే సమయంలో సోమయ్య ఊరి పెద్ద భూపతిగారి ధాన్యం కళ్లంలో వడ్ల బస్తాలు మోస్తూ చెమటలు కక్కుతున్నాడు. అతనితో పాటు మరికొంతమంది కూలీలు కూడా పనిచేస్తున్నారు. సోమయ్య ఓ బస్తాను భుజం మీద వేసుకుని గిడ్డంగి వైపు నడుస్తున్నాడు. ఏరా సోము, బస్తాలు సరిగ్గా లెక్క పెడుతున్నావా? లేకపోతే అయ్యగారు తోలు తీస్తారు. అయినా లెక్కలు పెట్టడం, చేతి వాటం చూపెట్టడం మీ నాన్న నుండి నీకు బాగానే అబ్బి ఉంటాదిగా. అవునవును, ఏ బస్తా తక్కువైనా ముందు వీడినే పట్టుకోవాలి. ఆ మాటలకు సోమయ్య గుండెల్లో రాయి పడ్డట్టయింది. అయినా మౌనంగా భరించి తన పని తాను చేసుకుపోయేవాడు. సాయంత్రం పని పూర్తయ్యాక కూలీలందరూ భూపతి ముందు నిలబడ్డారు. భూపతి ఒక్కొక్కరికి లెక్కపెట్టి కూలీ డబ్బులు ఇస్తున్నాడు. అందరికీ పూర్తి కూలీ ఇచ్చి సోమయ్య వంతు రాగానే చేతిలో సగం డబ్బులు పెట్టాడు. అయ్యా, కూలి తక్కువ ఇచ్చారేంటి? ఒరేయ్, ఎంత ధైర్యంరా నీకు? నన్నే లెక్క అడుగుతావా? నీకు ఇంత ఇవ్వడమే ఎక్కువ. మీ నాన్నలా చేతి వాటం చూపించకుండా పని పూర్తి చేశావు, ఆ మాత్రం చాలు. దొంగ కొడుకువి, నీకు లెక్కలు కూడా తెలుసా? ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని పో. ఆ అవమాన భారంతో కళ్లల్లో తిరుగుతున్న నీళ్లను ఆపుకుంటూ తల దించుకుని సోమయ్య ఇంటిముఖం పట్టాడు. అలా నీరసంగా ఇంటికి వచ్చిన సోమయ్యని చూసి సీతకు విషయం అర్థమైపోయింది. ఏమండి, ఈరోజైనా పూర్తి కూలీ ఇచ్చారా? ఎప్పటిలాగే సగం కోశాడు సీత. నాన్న, ఆ భూపతి ఎప్పుడూ మనల్ని ఇలానే అంటాడు. మనం దొంగలం కాదు కదా, మరి మనకెందుకు ఈ శిక్ష? మన తలరాత ఇంతేనేమోరా. నాన్న చేసిన పాపం మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. నేను దొంగని కాదని ఎంత మొత్తుకున్నా ఈ ఊరు నమ్మదు. మనల్ని మనుషులుగా కూడా చూడరు. ఈ అవమానాలు భరిస్తూ బతకడం కంటే నేనే వెళ్ళి ఆ గోదావరిలో 4 చేపలు పట్టుకొస్తాను నాన్న. కనీసం చెల్లి ఆశ అయినా తీరుతుంది. సోమయ్యకు ఏం చెప్పాలో తెలియలేదు. భార్య పిల్లల ఆకలి తీర్చలేని ఒక నిస్సహాయ తండ్రిగా మిగిలిపోయాడు. తనలో తానే కుమిలిపోతూ, నువ్వే దిక్కు గోదారమ్మా, ఈ కష్టాల నుండి మమ్మల్ని నువ్వే గట్టెక్కించాలి అని కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో బయట వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి. ఉరుములు మెల్లిగా మొదలయ్యాయి. సోమయ్య గుడిసె బయటకి వచ్చి ఆకాశం వైపు చూశాడు. ఏమండి, గాలి బలంగా వీస్తోంది. మన గుడిసె తట్టుకుంటుందా? భయపడకు సీత, దేవుడు మనల్ని ఇంకా ఎంత పరీక్షిస్తాడు. ఈ వాన మన కన్నీళ్లను తుడవడానికి వస్తుందేమో. కొద్దిసేపట్లోనే వర్షం మొదలైంది. సోమయ్యకు తెలీదు ఆ వర్షం వారి కన్నీళ్లను తుడవడానికి రాలేదని, వారి బతుకులతో పాటు మొత్తం ఊరి భవిష్యత్తునే మార్చడానికి వస్తోందని. గంట గడిచింది. వర్షం తీవ్రత తగ్గలేదు, పైగా పెరిగింది. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతోంది. వాళ్ల పూరి గుడిసె పైకప్పు నుండి నీరు ధారగా కారడం మొదలుపెట్టింది. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఏడవకు మళ్ళీ, నాన్న ఉన్నాడు కదా, మనల్ని కాపాడతాడు. బయట హోరున వీస్తున్న గాలి,
వర్షపు జల్లులు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొచ్చాయి. కింద నేల మొత్తం వరదగా మారి నీరు నిలవడం మొదలైంది. వారి పాత బట్టలు, కొన్ని సామాన్లు ఆ నీటిలో తేలుతున్నాయి. అయ్యో సీత, ప్రమాదం! ఇల్లు కూలిపోయేలా ఉంది. మనం ఇక్కడ ఉండకూడదు. ఎక్కడికి వెళ్తామండి ఈ వాహనలో? ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. ముందు బయటకు పదండి. నలుగురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటి నుండి బయటకు వచ్చారు. బయట పరిస్థితి వాళ్లు ఊహించిన దానికంటే భయంకరంగా ఉంది. మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ ప్రవాహానికి వాళ్లు నిలబడ్డమే కష్టంగా ఉంది. వాళ్ల గుడిసె కళ్ల ముందే కూలిపోయింది. అయ్యో, మన ఇల్లు! ఈ ఇంటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ప్రాణాలు కాపాడుకోవాలి. పదండి. ఊరివైపు చూస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గోదావరి ఉగ్రరూపం దాల్చి ఊరిలోకి చొచ్చుకొస్తోంది. పల్లపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ నీట మునిగాయి. ఎక్కడ చూసినా హాహాకారాలు, ఆర్తనాదాలు. పశువులు నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఏమండి, ముందు మనం ఎత్తైన చోటుకి, ఆ కొండ మీద రావి చెట్టు దగ్గరికి వెళ్దాం. పదండి, పిల్లలు చలికి వణికిపోతున్నారు. సోమయ్య సరేనని అటువైపు అడుగు వెయ్యబోతుండగా ఊరి మధ్యలో ఉన్న భూపతిగారి రెండంతస్తుల మిద్దెవైపు నుండి పెద్దగా అరుపులు వినిపించాయి. కాపాడండి, అయ్యో కాపాడండి అంటూ. సోమయ్య అటువైపు చూశాడు. భూపతి కుటుంబం మిద్దె మీద నిలబడి ప్రాణభయంతో అరుస్తున్నారు. సీత, అటు చూడు. భూపతి గారి కుటుంబం ప్రమాదంలో ఉంది. మనల్ని అంత మాట అన్నాడు కదా నాన్న. మనల్ని పనిలోంచి గెంటేశాడు. మనకెందుకు? మనం వెళ్ళిపోదాం పదా. ఒరే రాము, కష్టం మనకొచ్చిందని ఇంకొకరి కష్టాన్ని చూసి వదిలేయకూడదురా కన్నా. ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకోవడమే మనిషి లక్షణం. ఏమండి, ఈ ప్రవాహంలో వెళ్లడం చాలా ప్రమాదం. నాకేం కాదు సీత. నాకు ఈ గోదారమ్మతో స్నేహం ఉంది. నువ్వు పిల్లలిద్దరినీ తీసుకుని జాగ్రత్తగా ఆ గుట్ట మీద ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళు. నేను భూపతి గారిని, మిగతా వాళ్ళని కాపాడి అక్కడికి వస్తాను. ఇది నా మీద ఒట్టు. సీత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. భర్తని చూస్తే భయంగా ఉంది. అదే సమయంలో గర్వంగా కూడా ఉంది. మౌనంగా తలూపింది. ఒరే రాము, అమ్మని చెల్లిని జాగ్రత్తగా తీసుకెళ్ళు నాన్న. నువ్వే వాళ్లకు ధైర్యం. అప్పుడే వరదలో కొట్టుకొచ్చి ఒక చెట్టుకు చిక్కుకున్న పాత వెదురు పడవ ఒకటి అతని కంటపడింది. దాన్ని విడిపించి ఆ ప్రవాహాన్ని ఎదిరిస్తూ భూపతి ఇంటివైపు బయలుదేరాడు. ఆ ప్రళయంలో అందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతుంటే సోమయ్య మాత్రం చావుకు ఎదురెళ్తున్నాడు. తనను అవమానించిన వారి ప్రాణాలను కాపాడటానికి. నీటి ప్రవాహం ఛాతీ అంత ఎత్తుకు పెరిగింది. పడవను నియంత్రించడం కష్టంగా ఉంది. అతను ఇంటి దగ్గరకు చేరేసరికి భూపతి మిద్దె మీద నుండి అరుస్తూనే ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని కాపాడండ్రా అంటూ. భూపతి గారు, భూపతి గారు, నేను సోమయ్యను. భయపడకండి, నేను వచ్చాను. ఒరే సోము, నువ్వా? దేవుడులా వచ్చావురా. త్వరగా మమ్మల్ని కాపాడరా. భూపతి గారు, ముందు మీ భార్యను, పిల్లలను పడవ ఎక్కించండి. ఒరే, ముందు నన్ను తీసుకెళ్ళు. నేను ఈ ఊరి పెద్దను. క్షమించండి భూపతి గారు. ముందు ఆడవాళ్లు, చిన్నపిల్లలు, తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను. పిల్లలకు కోపం వచ్చినా పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో ఏమీ అనలేకపోయాడు. ముందుగా భూపతి భార్యను, ఇద్దరు పిల్లలను జాగ్రత్తగా పడవలోకి ఎక్కించాడు. వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. అమ్మా, గట్టిగా పట్టుకోండి, కళ్ళు మూసుకోండి, భయపడకండి అని చెప్పి తను మాత్రం పడవ ఎక్కలేదు. ఏంటయ్యా, నువ్వెందుకెక్కడం లేదు? అమ్మా, ఈ పడవ పాతది. అందరి పరువు మోయలేదు. నేను కూడా ఎక్కితే మునిగిపోతుంది. నేను పక్కనే ఈదుకుంటూ దీన్ని ఒడ్డుకు చేరుస్తాను. మీరేం భయపడకండి అని చెప్పి పడవను ప్రవాహంలోకి నెట్టాడు. ఒక చేత్తో పడవను పట్టుకుని మరో చేత్తో ఈదుతూ ప్రవాహాన్ని ఎదిరిస్తూ ముందుకు సాగాడు. అతి కష్టం మీద వాళ్లను గుట్ట దగ్గరకు చేర్చి తన భార్య పిల్లలు ఉన్న చోట విడిచిపెట్టాడు. సీత, ఆవిడ కొంచెం ధైర్యం చెప్పు అని ఒక్క క్షణం కూడా ఆగకుండా మళ్లీ వెనుదిరిగాడు. సోమయ్య భూపతి ఇంటివైపు పడవను తీసుకెళ్తాడు. అతను ఇంటిని చేరేసరికి నీళ్లు మిద్దెని తాకుతున్నాయి. భూపతి భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నాడు. వచ్చావా సోమయ్య? తొందరగా రారా, నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. భూపతి గారు, జాగ్రత్తగా ఎక్కండి, ప్రవాహం పెరిగింది. చివరకు అందరినీ సురక్షితంగా గుట్ట దగ్గరకు చేర్చాడు. ఒడ్డుకు రాగానే సోమయ్య కింద పడిపోయాడు. అతనికి ఊపిరి అందడం లేదు. అతను సోమయ్య వైపు చూశాడు. ఉదయం
తను అవమానించిన మనిషే ఇప్పుడు తన ప్రాణదాత. భూపతి కళ్లల్లో మొదటిసారి పశ్చాత్తాపం కనిపించింది. సోమయ్య తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సోము, నన్ను క్షమించురా. నిన్ను, నీ కుటుంబాన్ని నేను అనరాని మాటలన్నాను. నీ తండ్రి చేసిన పనికి నిన్ను వెలివేశాను. కానీ ఈరోజు నువ్వు లేకపోతే నా కుటుంబం మొత్తం గోదారమ్మ పాలయ్యేది. నా ప్రాణాలు కాపాడావు. వదిలేండి భూపతి గారు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే ముఖ్యం. అప్పటికే గుట్ట మీదకు ఊర్లో వాళ్లు చాలామంది చేరుకున్నారు. వాళ్లలో కొందరు సోమయ్య చేసిన సాహసాన్ని చూశారు. కాని మరికొందరు ఇంకా అనుమానంగానే చూస్తున్నారు. ఒరేయ్, వాడు భూపతి గారిని కాపాడాడు సరే, కానీ తర్వాత ఆయన ఇంట్లో ఏమైనా మిగిలిందో లేదో చూసుకోవాలి. వాడిది అసలే దొంగ రక్తం కదరా. ఏమన్నావురా నువ్వు? నోర్ముయ్. సోమయ్య దేవుడిలా వచ్చి మమ్మల్ని కాపాడాడు. ఇంకొకసారి వాడి గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాను. వీడు దొంగ కాదు, వీరుడు. ఊరి పెద్ద మాటకు అందరూ నిశ్శబ్దమైపోయారు. సూర్యోదయం అయ్యేసరికి వర్షం ఆగిపోయింది. ఆకాశం నిర్మలంగా మారింది. కాని ఊరు మాత్రం ఆ వరద బీభత్సానికి గుర్తుగా బురదమయమై శిథిలాలతో నిండి ఉంది. గుట్టమీద ఉన్న ఊరి జనం నెమ్మదిగా కిందకు దిగి తమ ఇళ్లను చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సర్వం కోల్పోయారు, కాని ప్రాణాలతో మిగిలారు. ఆ ప్రాణాలు మిగలడానికి కారణం సోమయ్య. అందరూ సోమయ్య కుటుంబం దగ్గరికి గుమికూడారు. కృష్ణలంక ప్రజలారా, ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం ఈ సోమయ్య. మనం అతన్ని, అతని కుటుంబాన్ని దొంగ అనే ముద్ర వేసి వెలివేశాం. పని ఇవ్వలేదు, పలకరించలేదు. కాని మన ప్రాణాలు పోతుంటే తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడాడు. ఈ రోజు నుండి సోమయ్య కుటుంబం మన కుటుంబం. వాళ్లకు ఏ కష్టం వచ్చినా మనందరి కష్టం. ఎవరైనా వాళ్లను వేలెత్తి చూపితే నాతో తలపడాల్సి వస్తుంది. ఊరి జనం మొత్తం తలదించుకున్నారు. ఒక్కొక్కరే ముందుకు వచ్చి క్షమించు సోమయ్య అంటూ సోమయ్యకు నమస్కరించారు. రాము, మల్లిక ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎప్పుడూ తమను చూసి చీకొట్టేవాళ్లే ఇప్పుడు గౌరవిస్తున్నారు. నాకు మీ క్షమాపణలు వద్దు, మీ ఆదరణ చాలు. నా తండ్రి చేసిన తప్పు ఏదో నాకు తెలియదు, కాని నేను, నా పిల్లలు ఈ ఊరిలో తలెత్తుకుని బతకాలి. అంతే నాకు కావలసింది. ఆ రోజు నుండి రామాపురం మారింది. సోమయ్య మీద దొంగ అన్న ముద్ర ఆ వరద నీటితో కొట్టుకుపోయింది. ఊరంతా కలిసి తమ గ్రామాన్ని పునర్నిర్మించుకున్నారు. సోమయ్యకు భూపతి తన పొలంలో పెద్ద పని ఇచ్చి గౌరవించాడు. సోమయ్య కుటుంబం ఊరి చివర నుండి ఊరి మధ్యలోకి మారింది. వాళ్ల పూరి గుడిసె స్థానంలో ఊరి జనం ప్రేమతో కట్టిన ఒక చిన్న ఇల్లు వెలసింది.